ఆశ్రయుడా నా యేసయ్య, స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా. ఆశ్రయుడా నా యేసయ్య, స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా. విశ్వ విజేతవు, సత్య విధాతవు, నిత్య మహిమకు ఆధారము నీవు. దేవునికి స్తోత్రాలు కొడొచ్చిన మీ అందరికీ ఎక్కువ తగ్గించు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారా? చెప్పాలి గట్టిగా. అందరు బాగున్నారంటే కంగారులో ఉన్నామన్నట్టుంది. ఓకే, మంచిది. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన దయగలిగిన రెక్కల చాటును మరుగుపరిచి గడిచిన దినాలు, గడిచిన నెలలు, గడిచిన రోజులు, గడిచిన సంవత్సరాలు కావచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు తోడై ఉండి అనేక కష్ట నష్టాల్లో, ఆటంకాల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో దేవుడు మనల్ని, ఈ కుటుంబాన్ని ప్రేమించి తన దయగలిగిన రెక్కల చాటును మరుగుపరిచి ఆయన సన్నిధిలో మనల్ని సాక్షిగా నిలిపిన వంటి దేవునికి రెండు చేతులెత్తి మనం ప్రభువుకు స్తోత్రం చెల్లించాలి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఏమిచ్చినను కూడా మనం ఆయన రుణాన్ని తీర్చలేం. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో రాయబడినటువంటి మాటను మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో ఒక మాట రాయబడింది. యోబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనములో మీకు అందరికీ తెలిసిన వంటి మాట. దయచేసి మనం చూద్దాం. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ చదవబడిన వంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే దేవుడు అంటాడు, నా దగ్గర ఏం లేదురా బాబు, ఉన్నదంతా మీ దగ్గరే అంటాడు. నా దగ్గర ఏమి లేదు, ఉన్నదంతా మీ దగ్గరే. ఇక్కడ యోబు గారితో దేవుడు అంటున్న మాట ఏంటి? నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని నేను వర్ధిల్ల చేస్తాను. పెద్దోళ్ళు అంటారు కదా, అడగంది అమ్మ కూడా పెట్టదు. బైబిల్లో రాయబడిన మాట ఎంత సత్యమో కొన్ని సామెతలు కూడా సత్యమే, నిజమైనవి అవి. కొన్నిసార్లు తల్లిదండ్రులు అనుకుంటుంటారు, పిల్లలు ఆడుకుంటున్నారులే, ఆకలేసినప్పుడు వాళ్ళే వస్తారు, అడిగినప్పుడు పెడదాంలే అనుకొని ఈ తల్లి పగలంతా పనిచేసి అలిసిపోయి ఆమె పండుకుంటుంది. ఆ పిల్లలు ఏం చేస్తారంటే, అమ్మ నిద్రపోయింది కదా, ఏం లేపుతావులేని వీళ్ళు కూడా పండుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే, పండుకున్న తల్లిని కూడా లేపి నాకు ఆకలిస్తుందమ్మా అని అన్నప్పుడు తల్లి ఆమె ఏం చేస్తారంటే నిద్రలోనే కంగారుగా లేచి ఆ తర్వాత వద్దులే కంగారు పడయ్యో నేను నిద్రపోయాను, మర్చిపోయాను, నా పిల్లలు ఆకలితో అల్లాడిపోయినట్టుంది అని తల్లి వేదన చెందుతూ తన పిల్లల మీద ప్రేమను చూపిస్తుంది. అలాగే దైవజనుడు పరిశుద్ధ గ్రంథ లేఖనములో యోబు భక్తుడు ఈ విషయాన్ని చక్కగా తెలియచేశారు. ఏమని? నీ నీతికి తగినట్లుగా మీ నివాస స్థలమును అన్న దగ్గర నా నివాస స్థలమునని పెట్టుకోండి. నేనంటాను, నీకు ఎంతవరకు నీతి ఉంది చెప్పండి. బీరకాయలో నెయ్యి ఉంటుందా? నేతి బీరకాయ అని పేరు ఉంటుంది. నాకు నెయ్యి ఉంటుందా? మరి నీలో అది చెప్పరు. ప్రైజ్ ది లార్డ్. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, నీలో నీతి ఉండదు.
కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతి అనేది చాలా అవసరం. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో రాయబడిన ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ విషయాలను తేటగా చక్కగా తెలియచేశాడు. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలం వర్ధిల్లాలి అంటే ఏం చేయాలి తెలుసా? మొదటి నుంచి చదవాలి. నీవు అంటే నీవు అన్న దగ్గర చదవటం సాధారణంగా మనం చదువుతుంటాం. చదివిన తర్వాత మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీరు చదివేటప్పుడు, చదివిన తర్వాత వినేటప్పుడు మీరు దాన్ని ఒకసారి ఆలోచన చేయాలి. ఏమని? అక్కడ రాసిన మాట ఏంటంటే, చదవండి. నీవు పవిత్రుడవై యథార్థవంతుడైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. చాలు, ప్రైజ్ ది లార్డ్. మొదటిదేంటి? ఎవరు? అది మనమే. ఇప్పుడు ఒక వ్యక్తిని అలా చూపిస్తాం కదా, ఒక వ్యక్తిని మనము ఒక వేలుతో చూపినప్పుడు మిగతావి ఎన్ని చూపిస్తున్నాయి మనకి, అది మనం గమనించం. ఎంతసేపటికి మనం వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళు బాగలేరు, వీళ్ళు బాగలేరు అనేవంటి ఆలోచన చేస్తాం. కానీ మన జీవితం ఎలా ఉంది అనేది మనము సరి చేసుకోవాలంటే ఈ వాక్యాన్ని తప్పనిసరిగా నీవు చదవాలి. పరిశుద్ధ గ్రంథ లేఖనంలో రాయబడినట్లుగా ఈ వాక్యాన్ని నువ్వు తప్పనిసరిగా ప్రతివాడు చదవాలి. నీ నివాసం వర్ధిల్లాలి అంటే, ఒకటి, పవిత్రుడివై యథార్థవంతుడైన ఎడల నిశ్చయముగా ఆయన ఏం చేస్తాడంట? నీ మీద శ్రద్ధ. ప్రైజ్ ది లార్డ్. అదే అందుకనే నేను చెప్పాను, పిల్లలు ఆడుకుంటున్నారని తల్లి పండుకుంటే వాళ్ళు వచ్చి లేపిన తర్వాత ఆమె పండుకొని 5 నిమిషాలు కూడా కాలేదు, నిద్ర పట్టింది. పిల్లలు లేపగానే ఆమె ఏం చేసిందంటే కంగారుగా లేచి, అయ్యో నా పిల్లలు, నేను ఎంతసేపు అయిందో పండుకొని మర్చిపోయాను, నిద్రలో జారిపోయాను, నా పిల్లలు ఆకలితో అలమటించిపోయారు, ఎంత ఆకలేసి ఉంటుందో అని చెప్పి ఆ తల్లి కంగారుగా లేచి వాళ్ళకి అన్నం పెడితే వాళ్ళు కలుపుకొని తింటుంటే తల్లికి ఎక్కడ లేని ఆనందం. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా నీ మీద అంత ప్రేమ చూపగలిగిన దేవుడు. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ మీద ప్రేమ చూపగలిగిన వాడు, దయా కనికరమును చూపగలిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. కఠోరంగా ఉండగలిగిన వాడు కాదు మన దేవుడు, ప్రేమ చూపగలిగిన దేవుడు. అందుకనే రాయబడిన మాట, నీ మీద ఆయన ఏం నిలుపుతాడంటండి? శ్రద్ధ నిలుపుతాడు. దేవుడు మన మీద ఆ ప్రేమ, ఆ శ్రద్ధ మన మీద ఆయన చూపాలి అంటే మనం ఏం చేయాలి చెప్పండి? నీతిమంతులుగా యథార్థవంతులుగా దేవుని సన్నిధిలో మనము నిలబడాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో చక్కగా ఈ మాటని రాయబడి ఉంది. బైబిల్లో ఎన్నో మాటలు మనకు కనిపిస్తాయి. ఇంకొక మాట ఏంటి తెలుసా? సామెతల గ్రంథం ఒక మాట రాయబడి ఉంది. 3వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. చూసి చదవండి. చదివేటప్పుడు కొంచెం చూసి చదవాలి. ఎక్కడ పడితే అక్కడ చదివితే యాక్సిడెంట్లు అవుతాయి. అది కొంచెం చూసి చదవాలి. ఏ వాక్యం చదవాలో, ఏది చదవకూడదో, ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో అనేది చాలా స్పష్టంగా బైబిల్లో కనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఉన్నదొకటి లేనిది ఒకటిగా ఉండకూడదు. చదివేటప్పుడు చాలా స్పష్టంగా జాగ్రత్తగా తీసుకోవాల్సినవి ఉంటాయి. మనం మార్కెట్కి వెళ్తాం. ఎక్కడికి? మీరు కూరగాయల మార్కెట్కి వెళ్తారు. కూరగాయల మార్కెట్కి వెళ్ళిన తర్వాత అమ్ముకున్నటువంటి వ్యక్తి
అమ్ముకునేవాడు ఏం చేస్తాడు? అన్ని మంచి అనే చెప్పండి, అన్ని మంచి అనే చెప్పటం కాదు, వేస్తాడు. ఎక్కడ? సంచిలో. ప్రైజ్ ది లార్డ్. అన్నీ మంచి అని వాడేస్తాడు. వాడిని నమ్మావనుకో నీకింటి దగ్గర తిట్లు తప్పవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు అనుకుంటావు, అబ్బా కూరగాయలు అమ్మేయని చాలా మంచోడు, అని మంచి చేసాడు అని అనుకున్నావు అనుకోండి, ఇంటి దగ్గర నీకు అత్తగారి దగ్గర తిట్లు. ఎప్పుడైనా తిట్టించుకున్నారా మీరు మీ అత్తలతో? ప్రైజ్ ది లార్డ్. కొందరు డైరెక్ట్ పోస్టులు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అత్తలేని కోడలు ఉత్తమురాలు. ఏంటండి? అత్తలేని కోడలు ఉత్తమురాలు, కోడలున్న అత్త, కోడలున్న అత్త, అత్త ఉన్న కోడలు. అది ప్రైజ్ లార్డ్. కోడలు లేని అత్త ఏమో జాతక మంత్రాలు అంట. గుణవంతురాలు కాదు, జాతక మంత్రాలు. కొడుకు లేకపోతే కోడలు అని వస్తుంది. మరి జాతక మంత్రాలు. తిట్టేవాడు లేరు, కొట్టేవాడు లేరు. పాపం వయసు అయిపోయినా గాలి ఊపేవాడు కూడా లేరు. వ్యసన కర్ర తీసుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని సామెతల గ్రంథంలో సొలొమోను భక్తుడి విషయంలో చాలా చక్కగా రాయబడిన మాట ఏంటి తెలుసా? ఇక్కడ ఏమంటున్నాడు? అదే ఎవరు చెప్పండి, ఎవరు? దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదించాలంటే చెప్పండి మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నీ కుటుంబం, నీ భార్య, నీ పిల్లలు, నీ ఉద్యోగం, నీ వ్యాపారం. ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్త అనేది చాలా ప్రాముఖ్యం. అందుకని ఏది ఏమైనా సరే యోబు గారు చెప్పండి దేవుని విషయంలో చాలా యథార్థవంతుడు. రెండోది ప్రార్థన పరుడు. మూడోది చెప్పండి పట్టు వదలని విక్రమార్కుడా. ప్రైజ్ ది లార్డ్. యోబు తన జీవితంలో చాలా పట్టు కలిగిన వంటి వ్యక్తి. ఎంతమంది వచ్చి తనను అనుమానించినా, అవమానించినా, నిందించినా, కష్టాలు పాలు చేయాలని చూసినా, అతను కన్నీళ్లు కార్చడం చూడాలని ఎంతమంది చూసినా ఏమాత్రం కూడా అతను వెనకాడలేదు. దేవుని స్తుతించటం మానలేదు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, యోబు మనుష్య కాదా? మరి మీరు రాతి మనుషులా? చెప్పండి. యోబు కంటే గొప్పవాళ్ళం మేము అన్నోళ్ళు గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏమి ఒకళ్ళు కూడా చెప్పరు. ప్రైజ్ ది లార్డ్. యోబు కోటీశ్వరుడు, లక్షాధికారి, అన్ని ఉన్నవంటి వాడు. తన జీవితంలో సర్వస్వమును పోగొట్టుకున్నాడు, అన్నీ పోగొట్టుకున్నాడు. కానీ ఒక్కటి మాత్రం పోగొట్టుకోలేదు. ఏంటిది? చెప్పాలి. ఏం ప్రేమ అంటున్నాను, మీరు ఏదో కొంచెం తేడాగా ఉన్నట్టుంది. చెప్పండి, ఎవరిని పోగొట్టుకోలేదు? అది దేవుని మాత్రం ఆయన పోగొట్టుకోలేదు. దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని ఆయన ఏమాత్రము కోల్పోలేదు, నిరీక్షణ కోల్పోలేదు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా మీ లాంటి వాళ్ళు వచ్చి, ఏంటయ్యా యోబు గారు ఎప్పుడు ప్రార్థన అంటావు, ఎప్పుడు ఆదివారం అంటావు, చర్చి అంటావు అని అంటే, ఇవన్నీ పోగొట్టుకున్నావు కదా, నీకు బాధ లేదా ఏంటి సంగతి అని అడిగితే ఆయన అంటాడు, దేవుడిచ్చాడు, దేవుడు తీసుకొని పోయాడు. నువ్వు మాత్రం ఆదివారం మందిరాన్ని రాకుండా ఇంకొకరిని తీసుకొని పోతుంటావు. ఎక్కడికి? పనులకి, ఓళ్ళకి, జాతరలకి. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో
యోబు గారి విషయంలో దేవుడు అంటున్నాడు, యోబు నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును నేను, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని నేను వర్ధిల్ల చేస్తాను. నువ్వు చేసే ప్రార్థన, నీకున్న విశ్వాసం, నీకున్న నమ్మకం పరిశుద్ధాత్మ దేవుడు చూస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు. నువ్వు వెళ్ళే ప్రతి మార్గము కూడా ఆయన చూస్తున్నాడు. చాలామంది అనుకుంటుంటారు, మన బాధలు దేవుడు చూడ, మనం ఎంత కష్టంలో ఆయనకు తెలీదా? ఏమి ఈరోజు ఆ చర్చికి వెళ్ళకపోతే ఏమైంది? ఎందుకు చూడడం? చూసి పెడతాడు, ఇంకా కాస్త కష్టపడు నాయనా. ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. 2 అంగిలు ఉన్నవాడు ఒక అంగి ఇమ్మన్నాడు. ఒకడు ఆ చెంప మీద కొడితే ఈ చెంప కూడా ఇవ్వమన్నాడు. ఒకడు 1 కిలోమీటర్ అమ్మంటే 2 కిలోమీటర్ పోరా అన్నాడు. ఏది? వాడు కొట్టకముందే నువ్వు కొట్టేస్తుంటివి. ఏంటండి? 2 సొక్కాలంటే ఒక సొక్కీరంటే వాడు సొక్క జింపేస్తేవి. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఎలా? ఒక్కసారి మనం గమనించండి, మన పితరులు బ్రతికున్నారా? ఒకసారి ఆలోచించుకోండి. ఏ ఒక్కరు కూడా మన పితరులు పెద్దవాళ్ళు ఎవరు కూడా లేరు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. మనం కూడా అదే రూట్లో వెళతాం. ఏది శాశ్వతం కాదు, దేవుని రాజ్యమే శాశ్వతమైనది. ప్రైజ్ ది లార్డ్. ఆ రాజ్యము కొరకు మనం నీతితో పోరాడాలి, ప్రభు కొరకు జీవించాలి, పరిశుద్ధాత్మిక సన్నిధిలో నిలబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు. మీరు చెప్పగలరా మాటని? ఒకసారి ఇటు పెట్టుకోండి, అందరూ పెట్టుకోండి. పెట్టుకోకపోతే చెప్పను నేను. మీరు పెట్టుకుంటే చెప్తాను. చెప్పాలి, పెట్టుకోవాలి, అందరూ పెట్టుకోవాలా? ఉందే, గుండెకాయ ఉందే, పట్టుకోండి. యేసు ప్రభు ఒక మాట అన్నారు. ఏమన్నారు తెలుసా? నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా చూపించగలరని. ఎందుకు తీసేసారు మీరు? ఏంటండి? యేసు ప్రభు అన్నారా? మనం ఆ మాట చెప్పగలమా? చెప్తే జనాలు బ్రతకగలమా? ఈ మాట అన్నామనుకోండి, ఇప్పుడు ఆ మాట మీలో ఎవరైనా ఒకళ్ళు అన్నారనుకోండి, మీరందరూ కలిసి ఆ మనిషిని ఏం చేస్తారు చెప్పండి? నీ ఎవరో నాకు తెలీదా? నీ బ్రతుకు నాకు తెలీదా? నీ గురించి నాకు అంతా తెలుసు. అబ్బో, తెలీదన్నట్టుగా నంగనాస్తి తెలీదన్నట్టుగా చూడు, ఎట్లా చెప్పమంటే చెప్తుంది అట్లా అనేస్తారు. కానీ హృదయ రహస్యాలు విరిగిన దేవుడు మనల్ని చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనుషులు అనేక మాటలు మాట్లాడతారు, కానీ మనుషుల వైపు మన చెవిని పెట్టకూడదు. మనుషుల మాటల యందు మన చెవిని పెట్టకూడదు. పరిశుద్ధాత్మిక సన్నిధిలో ఆయన యందు, ఆయన మాటల యందు నీ చెవిని పెట్టాలి. నా దేవుడు నా పక్షమున ఉండగా, నా దేవుడు నన్ను వర్ధిల్లు చేయుచుండగా ఎవరు నన్ను ఏమీ చేయలేరు. ప్రైజ్ ది లార్డ్. ఒక విషయం తెలుసా మీకు? గుడ్డి పెళ్ళం, చెవిటి మొగుడు కాపురం చాలా చక్కగా ఉంటుంది. తెలుసా మీకు? ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. గుడ్డి పెళ్ళం, చెవిటి మొగుడు, వాళ్ళిద్దరు కాపురం ఎలా ఉంటుంది తెలుసా? ఆమె తిట్టినా ఈయనకి వినపడదు. ఆమెకి ఏమీ కనపడదు కాబట్టి బంగారం కొనించాల్సిన పని. ఎంత చక్కటి సంసారం. కుటుంబాల్లో గొడవలు ఇవే. ఆమె నల్లపూసల దండ కొనింది. ఏంటనే? ఆయనది ఉంగరం కొన్నాడు. నాకేం తీసుకొచ్చావు? ఇదే కుటుంబాల్లో జరిగేవంటి సమస్యలు. కుటుంబంలో ఉండవలసినటువంటి భార్యాభర్తలు పోషించవలసిన పాత్ర
ఆ స్థితిలో జాగ్రత్త ఉన్నప్పుడే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో యోబు గారి విషయంలో దేవుడు చక్కగా చెప్పాడు, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలము నేను వర్ధిల్ల చేస్తాను. దేవుడు వర్ధిల్ల చెయ్యాలి అంటే ఏం చేయాలి? మొదట మనం చదివాం ఏమని, ఒకటి పవిత్రుడుగాను, రెండోది యథార్థవంతుడుగాను ఉన్నప్పుడు, మూడోది ఆయన ఏం నిలుపుతాడంటే మన మీద ప్రేమ చూపుతాడు. ప్రైజ్ ద లార్డ్. శ్రమ దినాలు అయిపోయినాయా? అయిపోయినాయి, ఇంకాస్త ఉన్నాయా? ఏంటంటే అయిపోయినాయి కదా. యేసు ప్రభును సిలువ వేసుకొని, సిలువ మోయించుకొని తీసుకొని వెళుతూ ఉంటే యేసయ్యను కొరడాలతో కొడుతూ ఉంటే యేసు ప్రభు వారు చెప్పండి వాళ్ళని చూసి ఏమన్నాడు తెలుసా? తండ్రి వీరేం చేయుచున్నారు వీరు. ఎంత ప్రేమ కలిగిన వాడైతే ఆ మాట అంటాడండి. నువ్వు అంటావా? భర్తకు దెబ్బ కొట్టాడు అనుకో, ఇవేమంటది, నాశనంగాను నువ్వు బైక్ మీద వెళ్తావు, ఇంటికి తిరిగి నువ్వు అన్నట్టుగా పొయ్యాడు అనుకో, బజార్ను పడేది నీ బతికేగా. ఆలోచించాలి. ప్రతి ఆడ మనిషి, ప్రతి మగ మనిషి మాట్లాడే ప్రతి మాటల్లో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇలాంటి వాళ్ళని చాలామందిని చూస్తుంటాను నేను. కొన్నిసార్లు ఇలాంటి మాటలు చెప్పేటప్పుడు వాళ్ళ కళ్ళలో కన్నీళ్ళు ఆగవు. అంత భయంకరమైన స్థితిలో ఉంటుంది పరిస్థితి. కానీ బ్రతికి ఉన్న దినాల్లో మాత్రం ఇండియా, చెప్పండి ఇండియా, పాకిస్తాన్ బాగా గుర్తుంది మీకు అందరికీ. ఏంటంటే అట్టుంటుంది కుటుంబ సంసార జీవితంలో. ఇద్దరికీ రిమైండ్ ఖైదీలాగా ఉంటారు ఇద్దరు, గన్ను తక్క. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాలను చాలా చక్కగా తెలియచేశారు. అందుకని యోబును తన యథార్థతను చూసినటువంటి దేవుడు, తన పవిత్రతను చూసినటువంటి దేవుడు అతను ఏం చేశాడంట? తన మీద దయను ఉంచి అతను ఏం చేశాడంట? వర్ధిల్ల చేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏం చేశాడంట దేవుడు? ఏం చూసి వర్ధిల్ల చేశాడు? అది మనలో ఉన్న మంచితనం. అందుకని పెద్దవాళ్ళు అంటారు, కొందరిని చూస్తే, అది మీకు బాగా అలవాటు ఉందమ్మా, కొందరిని చూస్తే కొట్టబుద్ధి అవుతుంది. వాస్తవం అది. కొందరిని చూస్తే పెట్టబుద్ధి అవుతుంది, కొందరిని చూస్తే కొట్టబుద్ధి అవుతుంది. అంటే మనుషులకున్న స్వభావం, మనుషులకున్న అలవాట్లు, మనుషులకున్న ఆ చెడు స్వభావం అలాంటిది అది. కొన్నిసార్లు మనుషులను అదొక రకంగా చేసేస్తుంది. విలువగా బ్రతికినటువంటి వ్యక్తిని కూడా కోపం ఏం చేస్తుందంట? చెడ్డవానిగా చేసేస్తుంది. కానీ ఏది ఏమైనా సరే నీ యథార్థతను నీవు విడిచిపెట్టకూడదు, నీ పరిశుద్ధతను నీవు విడిచిపెట్టకూడదు. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద దయ ఉంచి ఆయన నిన్ను వర్ధిల్ల చేస్తాడు, నీ నీతికి తగినట్లుగా. ప్రైజ్ ద లార్డ్. అందుకని సామెతల గ్రంథములో మనం ఆ మాటను చూసాం. ఏమని? నీతిమంతుల నివాస స్థలమును ఆయన, చెప్పండి ఎవరైనా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీతిమంతుల నివాస స్థలమును దేవుడు ఏం చేస్తాడంట? నానాటికి వర్ధిల్ల చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. బైబిల్ ఒక నీతిమంతుని గురించి చెప్పండి, నాకు చెప్తాను. చూడండి ఎక్కడుందన్నమాట. ఆదికాండమే. ఎక్కడ చదవాలి? 39వ అధ్యాయము. ఆదికాండం 39వ అధ్యాయం
రెండవ వాక్యం, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచుండి తన యజమానుడుగు ఐగుప్తుని ఇంట నుండెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మూడో వాక్యం, యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెను. మరి నీ చేతులను, ప్రైజ్ ద లార్డ్. ఈ చదవబడిన వంటి విషయంలో నీతిమంతుడైన యోసేపును దేవుడు ఏం చేశాడంట? వర్ధిల్ల చేశాను. పుట్టిన ప్రతి వాడు పుట్టిన వెంటనే పెద్దవాడైపోడు కదా. చెప్పండి, ఒక వయసు రావాలి అంటే పుట్టిన దగ్గర నుంచి ఒక 20 సంవత్సరాల వయసు రావాలి. ప్రైజ్ ద లార్డ్. పెళ్లి నాటికి తనకు ఒక 20 సంవత్సరాల వయసు ఉండాలి. ఇప్పుడు అంత లేదు, 12కే పెళ్లి చేసేసుకుంటున్నారు. అమ్మాయికి అబ్బాయికి 12 సంవత్సరాల వయసు ఉంటే చాలు. ఇప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి. ఏంద్రా అంటే, ఎందుకు ఇలా చేసావు అని మనం అడిగితే వాడు అంటాడు, నీ ప్రేమ నాలో మధురమైనది. చెప్పండి, తర్వాత అది నా ఊహకు అందండి. ప్రేమ, గుడ్డి ప్రేమ. కొందరి జీవితాలు అదొక రకమైన స్థితిలోకి వెళ్ళిపోతుంటాయి. కానీ యోసేపు ఎక్కడ కూడా దారి తప్పలేదు. తన జీవితంలో కష్టాలు వచ్చాయి, కన్నీళ్ళు వచ్చాయి, నిందలు, అవమానాలు, భరించలేని స్థితి, భయానకమైనటువంటి పరిస్థితి తన మార్గాల్లో యోసేపు తన జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నాడు. అనేకమైనటువంటి వాటిని ఎదుర్కొని దేవుని సన్నిధిలో ఆయన నిలబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఇక్కడ రాసిన మాట ఏంటి? యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు. ఎవరు తోడై ఉన్నాడు? మరి మీకెవరు తోడున్నారు? మీ ప్రేమ నాలో చెప్పాలి. దేవుడు మనకు తోడై ఉండాలి. దేవుడు తోడై ఉన్న వాళ్ళు వర్ధిల్లుతారు, ఆశీర్వదించబడతారు. వారి జీవితం సంపూర్ణంగా నడిపించబడుతుంది. వారు నిరాశనకు గురికారు, చెడు మార్గాన్ని ఆశించరు, అపవిత్రలో పడిపోరు. ఆత్మీయంగా వారు వర్ధిల్లి దేవుని సన్నిధిలో సాక్షిగా నిలబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనకు తోడై ఉండాలంటే మనలో ఏముండాలి చెప్పండి? మరలా ఏముండాలి? నీతి అనేది ఉండాలి, విశ్వాసం అనేది ఉండాలి, ప్రార్థన అనేది ఉండాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఈ విషయాలను చక్కగా రాయబడిన మాటను మనం చూస్తే ఇలా చక్కగా అంటున్నాడు. ఏమని? అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండుట, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము. అది ఎవరు చూశారంట? అదే ఎవరైనా చెప్పండి, ఎవరు తన యజమానుడు? ఎవరు? ఫరో. ప్రైజ్ ది లార్డ్. ఆ ఇంటి యజమానుడు, ఆ దేశానికి రాజు ఫరో అతన్ని చూసినప్పుడు దేవుడు ఏం చేశాడంట? అతనిలో ఉన్న తన చేతి పనులన్నిటినీ చెప్పండి, సమస్తమును దేవుడు ఆశీర్వదించుట ఎవరు చూశారు? అది
మీ మొఖాలు ఉదయం లేచి పక్కింటోడు చూస్తే ఏమంటారు చెప్పండి? నేనేం అనుకోలే, చెప్పండి ఏమంటారు? అయ్యా, మీ పక్కింటోడు ఉదయాన్నే లేచారనుకో ఊహా అనుకుంటా, మీరు లేచి ముందు పోయి నిలబడ్డారు ఏమంటారు? వచ్చింది దరిద్రపోడు, వచ్చింది దరిద్రప్తి, దీని ముఖం చూడకూడదా, దీని ముఖం చూసామనుకో ఈరోజు పగలంతా చెప్పండి ఆశీర్వాదాలే అంటారా? ఏమంటారు చెప్పండి? కొందరిని చూసినప్పుడు కొందరు ఏం చేస్తారంట? అసహించుకుంటారు, మాట్లాడకూడని మాటలు పలుకుతూ ఉంటారు. నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను చూసినప్పుడు మీరు దేవుని చేతులు ఆశీర్వదించబడిన వారి లాగానే కనపడాలి. చప్పట్లు కొట్టు గట్టిగా హల్లెలూయా. నిన్ను చూసిన వాళ్ళు ఆశ్చర్యపడాలి, నువ్వు ఆశీర్వదించటం వాళ్ళు కనులారా చూడాలి. వారందరూ మాట్లాడుకుంటుంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను చూసి ఆనందపడాలి. కూర్చో, అక్కడే కూర్చో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని 4వ వచనములో రాయబడినటువంటి మాట ఏంటంటే, యోసేపు మీద అతని కటాక్షం కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి అతని కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, దేవుడు ఏం చేశాడండి? గొర్రెల కాపరి కుమారుడైన యోసేపును, చెప్పండి, ఒక ఐగుప్తుని పరిపాలిస్తున్నవంటి ఫరో రాజు తన మీద కటాక్షం కలిగింది. దేవుడు అతన్ని ఆశీర్వదించడం చూశాడు, అతని ద్వారా తన కుటుంబాన్ని ఆశీర్వదించడం చూశాడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో రాసిన మాట ఏంటి? దేవుని పిల్లలు, దేవుని సేవకులు ఆ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు ఏమవుతుందంట? ఆశీర్వదించబడుతుందని బైబిల్లో రాసిన మాట. ఎక్కడో మనం ఆలోచించకూడదు. ఒక విషయం చెప్తాను, మీకు బాగలేదని మీరు వచ్చారనుకోండి, వస్తారు, ప్రార్థన చేయించుకుంటారు. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకుని అయినా నన్ను ముట్టు తండ్రి, ఈ బాధ నుండి విడిపించు అనుకుంటూ మందిరానికి వచ్చారు. బాగుంది. వచ్చిన తర్వాత ప్రార్థన చేశారు. ఎవరో? పాస్టర్ గారు, నేనే అనుకోండి. ప్రార్థన చేసిన తర్వాత కొంచెం నెమ్మది అనిపించింది. సాతాను గాడు ఏమంటాడు తెలుసా? ఇదిగా అసలు తగ్గుతుందో లేదో ఆయన అడుగు ముందు. ఎవరిని? పాస్టర్ గారిని అడుగు. నువ్వు అడిగిన దానికి ఆయన సమాధానం ఏమీ ఉండదు, కావాలంటే అడుగు చూడు అంటాడు. మామూలుడు కాదు సాతాను. ప్రార్థన చేయించుకున్న తర్వాత వచ్చి అయిపోయిన తర్వాత, పాస్టర్ గారు తగ్గుతుంది అంటావా? నాకేం తెలుసు? ఇప్పుడు తగ్గుతుందని కదా నువ్వు వచ్చింది. ఏంటండి ఇప్పుడు పాస్టర్ గారి దగ్గరికి ఎందుకు వచ్చావు? మందిరానికి ఎందుకు వచ్చావు? పాస్టర్ గారు ప్రార్థన చేసి తగ్గిపోద్దనేగా వచ్చింది. మరి ఆ రీతిలో ఉండొచ్చు కదా. నువ్వు అలా ఉండటం సాతాను గాడికి ఇష్టము ఉండదు. అందుకని వాడు నీలో దూరి నిన్ను ఏం చేస్తాడు? రెచ్చగొట్టి లే ఎల్లో అని చెప్పి సేవకుల దగ్గర పంపించి నిజంగా బాగా అవుతుందే అన్నట్టుగా మాట్లాడుస్తున్నాడు. విశ్వసించు, దేవుడు కార్యాన్ని చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. యోసేపుని ఎవరు చూశారు? యోసేపు మీద ఎవరి కటాక్షం కలిగింది? దేవుని కటాక్షం కలిగిందా? మనుషుని కటాక్షం కలిగిందా? బైబిల్ ఒక మాట రాసింది కదా, ఒక మాట రాసింది. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ ఒక మాట రాస్తుంది. మనిషి వర్ధిల్లాలంటే ఏముండాలంటే చెప్పండి, కరెక్ట్గా చెప్పాలి మీరు. మనిషి వర్ధిల్లాలి అంటే ఏముండాలి? ఏంది అట్ట చూస్తున్నారు? చెప్తే ముగిస్తాను, చెప్పకపోతే ఇంకొక గంట.
ప్రైజ్ ది లార్డ్. కాదంటే జాన్ గారు కింద చూడ అన్నం పెట్టి పంపిస్తూ ఉంటాడు, మనం పైన ఉంటాం, ఇబ్బంది ఏం లేదు. ఎట్లా రాత్రి పూట కదా, ఎండ లేదు ఏం లేదు, గాలి తోలుతూ ఉంది, ప్రశాంతంగా కూర్చోవచ్చు. హల్లెలూయా అని సర్దుకొని వెళ్ళిపోబాకండి, నిజంగానే కూర్చోబెడతాడని. మనిషి వర్ధిల్లాలి అంటే చెప్పండి ఏముండాలంట? యేసు ప్రభుని గురించి రాయబడిన మాట, వాక్యం. ప్రైజ్ ది లార్డ్. దేవుని దయందును, అదే కదా ఇప్పుడు దాకా అడిగింది. క్లూ ఇచ్చేదాకా మన వాళ్ళకి బల్బులు ఎలాగో. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి ఏమంటున్నాడండి? మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లాలి. ఇప్పుడు యోసేపు గురించిన విషయం మీకు అర్థమై ఉంటుంది. దొరికిందా మీకు పాయింట్ ఇక్కడ? యోసేపు మీద అది 4వ వాక్యం రాసింది కదా, యోసేపు మీద అతని కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. అది ఇప్పుడు అతన్ని చేరదీయకపోతే, యోసేపు మీద తనకు కటాక్షం కలగకపోతే యోసేపును తన ఇంట్లో చేర్చుకుంటాడా? ప్రైజ్ ది లార్డ్. ఒక రాజుగారి దగ్గర ఒక వ్యక్తి వెళ్ళి కలవాలి అంటే ఎంతమందిని దాటుకొని పోవాలి? ఎన్ని గేట్లు దాటుకొని వెళ్ళాలి? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీ ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళు ఉంటారు, ఆయన ఎమ్మెల్యే అయ్యాడు అనుకో, ఆయన దగ్గరికి పోవాలంటే ఎంతమందిని దాటుకొని పోవాలి చెప్పండి? ఇక్కడ ఉన్నప్పుడే ఏంట్రా అన్నవాడివి, ఇప్పుడు అక్కడికి పోయే సార్ను కలవాలా? నువ్వెవరో మాకేం తెలుసు, అందరు వస్తుంటారు సారు అని, సార్ లేదు గీరు లేదు పో అంటారు వాళ్ళు. ఆడు పుట్టింది ఈడు పక్కింట్లోనే, ఈడువాడు దోస్తులే, కానీ లోపలికి వెళ్ళటానికి అనుమతి ఉండదు. నువ్వు ఆయనకు తెలుసు, ఆయన నీకు తెలుసు, గేటు కాడు ఉండేవాడికి నువ్వు అది తెలుసుకోక నేనంటే ఏమనుకున్నామంటే అంత వస్తదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోసేపు మీద చెప్పండి ఎవరి కటాక్షం కలిగిందండి? యజమానుడు ఫరో యొక్క కటాక్షము కలిగింది. అందుకని యేసు ప్రభుని గురించి రాయబడిన మాట, మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచుండెను. నువ్వు వర్ధిల్లాలి అంటే దేవుని కటాక్షం నీ మీద ఉండాలి. పరిశుద్ధాత్మ యొక్క కటాక్షం నీ మీదను, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద, నీకున్న సమస్తం మీద దేవుని కటాక్షం కలుగును గాక. హల్లెలూయా. అందుకని యోసేపు మీద చెప్పండి దేవుని కటాక్షం ఉంది కాబట్టే యోసేపును దేవుడు వర్ధిల్లు చేశాడు. ఈరోజు ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న ప్రాంత ప్రజలారా, నీ జీవితంలో నువ్వు వర్ధిల్లాలి అంటే నీతిమంతుడైన యేసు క్రీస్తు వద్దకు నీవు రావాలి. నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధాత్మని సన్నిధికి నీవు వచ్చినట్లయితే నా దేవుడు నిన్ను తప్పక ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు, నీ కుటుంబాన్ని దీవెనకరంగా మారుస్తాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో యోబు గారి విషయంలో దేవుడు ఇలా చక్కగా తెలియచేశాడు. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లు చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఒక గొర్రెల కాపరి కుమారుడైన యోసేపు తన మార్గములో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని కష్టాలను అన్నిటిని అధిగమించి ఉన్నతమైన స్థితిలో దేవుడు అతన్ని నిలబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. నిందలు చేయి, అవమానాలు చేయి, చెరసాల్లో వేయబడ్డాడు, చెరసాల నుంచి బయటకు వచ్చాడు. చివరికి ఎక్కడ కూర్చోబెట్టాడంట దేవుడు? సింహాసనం మీద కూర్చొని పెట్టాడు. దానికి కారణం ఏంటి? యోబు గ్రంథం మరొకసారి చదవండి, ముగించుకుందాం. ఫస్ట్ నుంచి, నీవు పవిత్రుడువై యథార్థవంతుడైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనల్ని వర్ధిల్ల చేయాలంటే ఏముండాలంటే మనకు చెప్పండి, ఏముండాలి? పవిత్రత ఉండాలి, యథార్థత ఉండాలి, నీతి ఉండాలి.
ఈ మూడు ఉండాలి. దాంతోపాటు భక్తి కూడా, భయం కూడా ఉండాలి. భయం లేని కోడి ఎక్కడ పెట్టింది? విన్నారా ఎప్పుడన్నా? అది భయం లేని కోడి బజార్లో. అది భక్తి లేని వ్యక్తిగా ఉండకూడదు, భయం లేని వ్యక్తిగా ఉండకూడదు. సజీవుడైన దేవుని సన్నిధిలో నీ కుటుంబం వర్ధిల్లాలంటే భయంతో, భక్తితో ఆయన సన్నిధిలో నిత్యము నిలిచున్నవాడు వర్ధిల్లుతాడు. ప్రైజ్ ది లార్డ్. అతని మీద, అతని కుటుంబం మీద దేవుని కటాక్షము ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు విలలో, ఎవ్వరు లేరు నాకు విలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసి అందరం వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు విలలో, ఎవ్వరు చప్పట్లు కొడదాం అందరూ, ఇలాలో ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, సింహాసన నిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు, సింహాసన నిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు. సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము, నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, విశ్వాసము కాచినావు, జయ జీవితము నిచ్చినావు,
విశ్వాసము కాచినావు, జయ జీవితము నిచ్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు, ఎవ్వరు లేరు నాకు వీళ్ళలో, ఎవ్వరు లేరు నాకు వీళ్ళలో. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా. యేసయ్యా ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఆశ్రయ దుర్గము, ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు, ఎవ్వరు లేరు, ఎవ్వరు లేరు నాకు వీళ్ళలో, ఎవ్వరు లేరు నాకు వీళ్ళలో. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. చప్పట్టు కొడుతూ ప్రభువుని మహిమపరచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పబడిన మాటలు ప్రతి ఒక్కొక్కరి హృదయాలలో నాటబడినట్లు, నీరు కట్టి ఫలింప చేయనట్లు ఈ రాత్రి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మైకు శబ్దం వినపడుతున్నంత వరకు వినుచున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నా దేవుడు నిన్ను దర్శించాలని, నా దేవుడు నిన్ను దీవించాలని, నిన్ను వర్ధిల్ల చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి ఉద్దేశించి ఉన్నాడు. ఆయన సన్నిధికి నీ వచ్చినట్లయితే నా ప్రభు నిన్ను దీవించును గాక, నా ప్రభు నిన్ను వర్ధిల్ల చేయును గాక, నా ప్రభు నీ చేతి పనులను సఫలము చేయును గాక. నీతిమంతుల నివాస స్థలమును వర్ధిల్ల చేయగలిగిన దేవుడు ఈ రాత్రి మన మధ్యలో ఆయన సంచరించుచూ వచ్చాడు. ఓ జీసస్, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించినందుకై రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు, వందనాలయ్యా. జీవాధిపతి నీకు స్తోత్రాలు, కృపా సత్య సంపన్నుడైన యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. ఈ సాయంకాల సమయము ప్రభు ఈ కుటుంబానికి మమ్మల్ని నడిపించారు. ఈ కూడికిని మీరు ఆశీర్వాదకరంగా మార్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. గడిచిన కాలము ఈ కుటుంబాన్ని మీరు కంచె వేసి కాపాడి నీ కృపా దయగలిగిన రెక్కల నీళ్ళలో భద్రపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. వారి జీవితాల్లో మీరు చేసిన మేలులను బట్టి ఈ రాత్రి కృతజ్ఞత కలిగి నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని ఈ కుటుంబానికి మాకును మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. సాయంకాలము పాటల ద్వారా మీరు మహిమ పొందారు తండ్రి. దైవ సేవకులను నీ సన్నిధిలో నిలవబెట్టి లేఖనముల నుండి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు స్తోత్రాలు. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని అయ్యా నీకు స్తోత్రాలు. ఏబు నీతిమంతునిగా ఉన్నప్పుడు దేవుని యొక్క కటాక్షము
తన పైన ఉన్నటువంటి ఈ యజమానిని యొక్క కటాక్షం తన పైన కలిగినది. ఆ కుటుంబము, ఆ యొక్క ప్రాంతం అంతా కూడా ఆశీర్వదింపబడిందని లేఖనముల ద్వారా మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఏబు యథార్థమంతుడై నీ సన్నిధిలో జీవించినప్పుడు ఏబును కూడా మీరు ఆశీర్వదించారు, రెండంతలుగా ఆశీర్వదించారు. యేసయ్యా నీకు స్తోత్రాలు. ఈ కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి, కృప చూపించండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఎన్ని సమస్యలు ఏది ఏమైనప్పటికీ నీ సన్నిధిలో ప్రభు నీతి నియమాలు కలిగి జీవించడానికి నీ కృపను మెండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకు స్తోత్రాలు. ఈ కూడి వచ్చిన ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడారు. బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా. నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో ఈ యొక్క మైకు శబ్దాంతరంగము ద్వారా అయిన ప్రతి వారిని కూడా ఈ రాత్రి మీరు జ్ఞాపకము చేసుకొని నీ కరుణా కటాక్షము ఉంచి అయ్యా నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో ప్రభు జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభు. నీకు స్తోత్రాలయ్యా. సేవకులను మీరు బలపరిచి ఇంతవరకు వాడుకున్నందుకై నీకు స్తోత్రాలు. ఈ కూడికి అంతట్లో మాకు తోడుగా ఉండి చక్కటి వాతావరణాన్ని అనుగ్రహించి ప్రతి ఆటంకాలను తొలగించి ఆశీర్వాదకరంగా నడిపించినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసం కూడొచ్చిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును ఈ కుటుంబానికి ప్రభు రాకడ పర్యంతరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.